jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ఐకియా స్టోర్ని. ఈ ఐకియా స్టోర్ వచ్చేసి నాగసంద్రాలో ఉందండి. అక్కడికి రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో ఇది. మెట్రో స్టేషన్కి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. మీరే చూసారు కదా, మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 50 మీటర్స్. సో హ్యాపీగా మెట్రోలో అయినా వచ్చేయచ్చు, లేదా ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో అయినా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. మేమైతే సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వేరే పనిపైన ఆ ఏరియాకి వెళ్ళామండి. యాక్చువల్గా ఐకియా స్టోర్లో ఐటమ్స్ పర్చేస్ చేద్దామని చెప్పేసి వెళ్ళలేదు, ఎలాగో వెళ్ళాను కదా అని వీడియో తీశాను. అదే మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను, మీరు చూస్తున్నారు. సో ముందుగా అయితే లోపలికి వెళ్ళిపోయి హ్యాండ్ బ్యాగ్ అది చెక్ చేయించేసుకుని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వీల్ చైర్ అది కూడా ఉంది. మోస్ట్లీ ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళ కోసం అనుకుంటా వీల్ చైర్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ముందుగా అయితే పైకి వెళ్తున్నాను, ఏముందని చూద్దామని చెప్పేసి. ఇక్కడ ఐకియా స్టోర్లో నెంబర్ ఆఫ్ హోమ్ ఫర్నిచర్ అంటే చాలా వైడ్ రేంజ్లో ఉంటాయి. అవి కూడా చాలా స్టైలిష్గా అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసమే చాలామంది ఇక్కడికి ఒక ఐడియా కోసం, అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళు ఉన్న హౌస్ని రెనోవేట్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ప్రజెంట్ వాళ్ళు ఉన్న హౌసెస్ని రెనోవేట్ చేసుకోకున్నా సరే అందంగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు హోమ్ ఫర్నిచర్ ఏవైతే బాగుంటాయని ఒక ఐడియా కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. అసలైతే 1958లో స్వీడన్లో స్టార్ట్ చేశారండి ఈ ఐకియా స్టోర్ని మొట్టమొదట. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో ఈ ఐకియా స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎక్కువగా సేల్స్ ఉన్న కంట్రీ వచ్చేసి జర్మనీ అటండి. బట్ ఇండియాలో అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ నేను హైదరాబాద్లో చూశాను, మళ్ళీ ఇక్కడ బెంగళూరులోనే చూస్తూ ఉన్నాను. ఇది సెకండ్ టైం అనమాట నేను స్టోర్కి వెళ్ళడం. చాలామంది వచ్చారు, మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా సోఫా సెట్స్, రిక్లైనర్స్, సింగిల్ సోఫా సెట్, చైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం హ్యాపీగా క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, డ్యూరబిలిటీ ఎలా ఉందని హ్యాపీగా చెక్ చేయొచ్చు. ఆ తర్వాతే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో మినిమం 10 to 20 ఇయర్స్ వస్తాయి ఇది ఫర్నిచర్ అని వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారండి. ప్రతి ఫ్లోర్లో కూడా అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే కూడా ఐకియా స్టాఫ్ మెంబర్స్ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళని అడిగి కూడా మనం వాటిని రేట్స్ కానివ్వండి, మోడల్స్ ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తారు అని విషయాలు అడిగి తెలుసుకొని మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి ఒకసారి స్టోర్ని విజిట్ చేసి ఆ తర్వాత మనకు ఐటమ్స్ నచ్చితే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్స్ అనేవి వీళ్ళకి పెట్టుకోవచ్చు అనమాట. ఇందాక చెప్పాను కదా, లోయెస్ట్ ప్రైజెస్ కాబట్టి ఎక్కువగా మంది ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా ఐటమ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టీవీ క్యాబినెట్స్ అండి. మనకి హాల్లో లివింగ్ ఏరియాలో టీవీ పెట్టుకోవడానికి మనకు చేయించుకుంటూ ఉంటాం కదా క్యాబినెట్స్. అలా కావాలంటే ఇలా పర్చేస్ చేసి కూడా మనం టీవీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, అఫోర్డబుల్ ప్రైజెస్ కాబట్టి ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ మీరు చూస్తుంది చెప్పల్ స్టాండ్ అండి. సో 3 టైర్ చెప్పల్ స్టాండ్, ఇలా పార్టిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఐకియాలో ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్సే కాకుండా చిన్న ఐటమ్స్ అంటే బిలో 500 ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే అబోవ్ 10,000 ఐటమ్స్ కూడా ఉంటాయి. సో చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ వరకు కూడా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడతారనమాట. అట్లీస్ట్ మనకి ఎలాంటి ఐటమ్స్ మార్కెట్లో ఉన్నాయి, సో ఎంత బాగా మనం ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అలాంటి ఐడియాస్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇందాక అబౌట్ 10,000 అని చెప్పాను కదండి, ఇంకా ఎక్కువ రేంజ్లోనే ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి బ్రాండ్స్కి సంబంధించిన ఫర్నిచర్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకే ఉన్నటువంటి స్పేస్లో లివింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్, అలాగే వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేశారు వాళ్ళ థింగ్స్తో, అంటే ఒక సెటప్ అనేది పెట్టేస్తారనమాట. వాటిని చూసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా, సరే మనకు కూడా ఇంత ఏరియా ఉంది, సో ఇలా ఇలా మనం థింగ్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చేస్తుంది. చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా స్టైలిష్గా, పాష్గా ఉన్నాయి. బట్ రీజనబుల్ ప్రైజెస్, సో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఒకసారి కొనాలనే కాకుండా అసలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ మార్కెట్లో ఉన్నాయని తెలుసుకోవడం కోసమైనా ఇలాంటి ప్లేస్కి ఒకసారి వెళ్ళామనుకోండి, మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడంతా కూడా డైనింగ్ టేబుల్ చైర్స్, డైనింగ్ 4 సీటర్స్ అలాగే 6 సీటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బార్ కౌంటర్స్లో ఉంటాయి కదా హై చైర్స్, పెద్ద చైర్స్, అవి కూడా ఉన్నాయి. సో చాలా రకాలైనటువంటి చైర్ మోడల్స్ ఉన్నాయండి. మనం అసెంబ్లీ చేసుకోవచ్చు. సింగిల్ చైర్స్ ఉన్నాయి, ఇలా డైనింగ్ టేబుల్ చైర్స్ ఉన్నాయి. సో మనకి ఏ మోడల్కి ఏవి సెట్ చేసుకోవాలన్నా కూడా అలా సెట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. కొత్త కొత్త మోడల్స్ ఎక్కువగా అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే తీసేసుకోవడమే.
హడావిడిగా వెళ్ళకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామనుకోండి, ఈవినింగ్ దాకా హ్యాపీగా అన్నీ తిరుగుతూ ఏవేవి ఎలా ఉన్నాయి, ఎంత ప్రైస్‌లో ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయడానికి టైం ఉంటుంది. మేమైతే జస్ట్ ఒకసారి అలా విజిట్ చేయడానికి వెళ్ళాము. ఏది పర్చేస్ చేయాలనే ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఒక మంచి ఐడియా అయితే వచ్చేస్తుందండి. అంటే ఈ రోజుల్లో సెలబ్రిటీసే కాదు, నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ ఇంటిని చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అంటే ఉన్నంతలో మరీ చక్కగా సెలబ్రిటీస్ లాగానే ఇంటీరియర్ అంతా చేయించుకోవాలి, థింగ్స్‌ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఫర్నిచర్ అలా పెట్టుకోవాలని అనుకోకుండా ఉన్నంతలో బడ్జెట్ రేంజ్‌లో మనకి ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఐడియా కావాలి అంటే కూడా ఇక్కడికెళ్తే మనం కూడా మన ఇంటిని అంతే అందంగా పెట్టుకోవచ్చనమాట. కొన్ని ఎక్కువగా అనిపించాయి ప్రైజెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద మా ఐటెమ్స్‌కి ప్రైజెస్ మాత్రం వర్త్ అనిపించిందండి. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంటికి సంబంధించి ఎన్నో రకాల ఫర్నిచర్ ఐటెమ్స్ అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయండి. ప్రతి ఫ్లోర్‌లో కూడాను. వాల్ క్యాబినెట్స్ అలాగే బేస్ క్యాబినెట్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో పైన మెజరింగ్ కూడా చేసి పెట్టుంచారు. సో, మనం అవి చూసేసి మనకి మన ఇంట్లో ఎక్కడ ఫిట్ చేసుకోవచ్చు, మనకి ఈ సైజులో అనేది ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఒకవేళ మనం ఇంట్లో అదే పనిగా మనం ఐకియాకి వెళ్తున్నామనుకోండి, ఒక ఐటెమ్‌ని పర్చేస్ చేయడానికి ఒక బెడ్‌రూమ్‌లో కానివ్వండి, హాల్‌లో కానివ్వండి, ఏదైనా యూనిట్ పెట్టుకోవాలి, కొనగాలని వెళ్తుంటే మాత్రం ఫస్టే మెజర్‌మెంట్స్ తీసుకొని వెళ్తే మనకు అక్కడ ఈజీ అవుతుంది టాస్క్ అనేది. చాలా మోడల్స్ ఉన్నాయి కదా! కన్‌ఫ్యూజన్ లేకుండా ఆ డైమెన్షన్స్ కూడా మనం ముందే తెలుసుకొని వెళ్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. నేనైతే ఒక రూ. 1000 అలా అయ్యేలాగా షాపింగ్ అయితే చేశానండి. చిన్న చిన్న ఐటెమ్స్ పర్చేస్ చేశాను. ఇవైతే కూడా బాగున్నాయి స్టాండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదొక రూ. 249కి ఈ బాస్కెట్ బాగా అనిపించి తీసుకున్నాను. ఎక్స్‌ట్రా వేస్ట్ కవర్స్ అలాంటివి ఏమైనా ఉన్నా స్టోర్ చేసుకోవచ్చు. లేదా అంబ్రెల్లాస్ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా అందులో పెట్టి కూడా మనం అక్కడ గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అది తీసుకున్నాను. ఇది రూ. 15 కట్లరీ యూనిట్. అలాగే స్పూన్స్, గోడకి అక్కడక్కడ పెట్టుకోవడానికి చిన్న చిన్న అల్మారాస్ టైపు ఉన్నాయి కదా! భలే ఉన్నాయి అవి కూడా. భలే ముద్దుగా అనిపించింది అవి. ఇవన్నీ డే టు డే లైఫ్‌లో చిన్న చిన్న ఈ షెల్ఫ్స్ అనేవి చాలా బాగా అవసరం పడతాయండి ఇంట్లో. కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు. సో, ఇలాంటివి అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ చిన్న చిన్న ఐటెమ్స్ అందుబాటులో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనిపించిందనమాట అలాంటి యూనిట్స్. ఇక ఈ సెక్షన్‌కి వచ్చేస్తేనండి అన్ని స్టడీస్ టేబుల్స్ అంటే కొంచెం పెద్ద పిల్లలకి, అలాగే కంప్యూటర్ స్టాండ్స్ లాంటివి, చైర్స్, ఆఫీస్ చైర్స్ కానివ్వండి, పిల్లలకి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కావాల్సినటువంటి చైర్స్ అలాంటివన్నీ హ్యాపీగా ఇక్కడ దొరికేస్తున్నాయి ఈ సెక్షన్‌లో. చాలా మోడల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఫీల్ చేయొచ్చు. దాని మీద కూర్చొని ఎలా ఉంది, ఏంటి కంఫర్టబులా కాదా చూసుకొని మనం పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సెటప్ చేసినటువంటి ఈ రూమ్‌లో ఒక బెడ్‌రూమ్‌లో కాట్, మ్యాట్రెసెస్ దానికి అపోజిట్‌లో టీవీ, లోపల ఈ క్లోజెట్ అనేది అంటే డ్రెస్సింగ్ క్లోజెట్ ఎలా ఉందనేది కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుంచారు. మనకి మంచి ఐడియా వస్తుంది అవన్నీ చూస్తే మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇక ఈ సెక్షన్‌కొచ్చేస్తే కాట్స్, మ్యాట్రెసెస్, పిల్లో కవర్స్, కర్టెన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి లేవు, అది లేదు అనుకోకుండా. అలాగే ఇద్దరు పిల్లలున్నప్పుడు బంకర్ బెడ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్. అవి కూడా ఉన్నాయన్నమాట. ప్రతీది కూడా క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, కంఫర్టబులా కాదా అనేది వాటిపైన కూర్చొని, పడుకొని కూడా చెక్ చేసుకుంటున్నారు అక్కడ. చాలా బాగా అనిపించింది నాకు. బెటరే కదా ఫస్ట్ చెక్ చేసుకోవడం. అంటే బాగుందా లేదా బిఫోర్ మనం అది పర్చేజ్ చేసే కన్నా అని అనిపించింది నాకు కూడా. ఇక్కడికొచ్చేస్తే ఇంకా డ్రెస్సింగ్ యూనిట్‌లో మనము మిర్రర్ ఎలా పెట్టుకుంటే బావుంటుంది, వాటి పక్కన మన వార్డ్‌రోబ్‌ని డీక్లటర్ చేసి కావాల్సిన ఐటెమ్స్ మాత్రమే ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తుందనేది ఇక్కడ వీళ్ళు సెటప్ చేసి పెట్టారు. చాలా బాగుంది ఇది కూడాను. ఆల్రెడీ ఇక్కడ ఐకియా ఫర్నిచర్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను ఐకియా రిఫండ్ కార్డ్ గురించి. ఎందుకంటే కొద్ది రోజులు మనం వాడిన తర్వాత ఐకియా ఫర్నిచర్‌ని ఇక మళ్ళీ మనం వాటిని చేంజ్ చేద్దాము అనుకున్నప్పుడు ఆ ఓల్డ్ ఫర్నిచర్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తూ ఉంటాం కదా! అలా ఐకియాలోనే కొన్న ఐకియా ఫర్నిచర్‌ని వాళ్ళకి ఎక్స్‌చేంజ్ చేసి వేరే ఐటెమ్స్ తీసుకోవాలి అంటే కనుక ఈ ఐకియా రిఫండ్ కార్డ్ అనేది యూజ్ అవుతుందట. మీరు ఏదైనా పెద్ద ఐటెమ్ కానీ, ఫర్నిచర్ కానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఒకసారి బిల్లింగ్ కౌంటర్‌లో వాళ్ళని అడగండి. ఐకియా రిఫండ్ కార్డ్ ఎలా యూజ్ అవుతుంది, మేము తీసుకున్నటువంటి ఫర్నిచర్‌కి ఎలా అప్లికబుల్ అవుతుందనేది అడిగి తెలుసుకోండి. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదండి. మీరు ఎవరికైనా తెలుసుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అదర్‌వైజ్ మీరు అక్కడ బిల్లింగ్ సెక్షన్‌లో అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఐకియా స్టోర్‌ని ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక మీ ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది. అలాగే వీడియో చూస్తున్నారు కదా! మీకు నచ్చితే కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది రూ. 11,000 వర్త్ వార్డ్‌రోబ్ అండి. చాలా బాగుంది.
ఆ ప్రైస్‌కి ఆ క్వాలిటీ వర్త్ అనిపించిందనమాట. బ్యాచిలర్స్‌కి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటే ఇద్దరిద్దరే ఉంటారు ఇంట్లో, మనకి ఎక్కువగా ఫర్నిచర్ వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి వార్డ్‌రోబ్స్‌ని మనం ప్రిఫర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! అఫోర్డబుల్ రేంజ్‌లో మన ఇంటిని సెలబ్రిటీస్ రేంజ్‌లో మనకు ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా వాటిని రెనోవేట్ చేసుకోవచ్చు అనేది ఐడియాస్ కావాలి అంటే కనుక ఇక్కడికెళ్ళిపోవచ్చు. చాలా చక్కగా మనం కూడా మన ఇంటిని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూస్తున్నవంతా కూడా హ్యాండిల్స్ అండి. వార్డ్రోబ్స్‌కి వాటికి హ్యాండిల్స్ మోడల్స్ ఉంటాయి కదా! అవి అనమాట. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉన్నాయి. ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అండి, ఇక కార్ట్ సెక్షన్ అయిపోయింది కదా! ఇక్కడంతా కూడా ర్యాక్స్ అనమాట. కిచెన్‌లో వాడుకునే ర్యాక్స్ కానివ్వండి, లేదంటే బెడ్‌రూమ్స్‌లో, లివింగ్ ఏరియాస్‌లో మనకి వాల్‌కి పెట్టుకునే యూనిట్స్ కానీ, అలా ర్యాక్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ఫర్నిచర్‌కి అలాగే కొన్ని థింగ్స్‌కి యెల్లో ప్రైస్ ట్యాగ్స్ విత్ రెడ్ బార్డర్ ఉన్నాయన్నమాట. అదేంటి అని అడిగితే అవి లో ప్రైజెస్‌లో ఉన్నాయనేసి మీనింగ్ అని చెప్పారండి అక్కడ. పిల్లల రూమ్‌ని కూడా ఎంత చక్కగా సెటప్ చేశారు కదా! ఇక అలా చూసుకుంటూ వెళ్తే పిల్లలకు కావాల్సినటువంటి లంచ్ బాక్సెస్, చిన్న పిల్లల మ్యాట్రెసెస్, కాట్స్, అలాగే సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా వన్ బై వన్ భలే ఉన్నాయండి. నేను ఇంకా యాక్చువల్‌గా పూర్తిగా కూడా వీడియో తీయలేకపోయాననమాట. జస్ట్ నేను అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు నాకు పక్కన ఏవొస్తాయో అవి మాత్రమే మీకు చూపిస్తూ వెళ్తూ ఉన్నానండి వీడియోలో. ఇక్కడ చూడండి చిన్న చిన్న స్టడీ టేబుల్స్ ఎంత బాగున్నాయో. ప్రతీది కూడా అండి యూనిక్‌గా ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా మటుకు అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయని అనిపించింది. ఇక సాఫ్ట్ టాయ్స్ సెక్షన్ వచ్చేసిందండి. ఇక్కడి దాకా చూసినదంతా కూడా పెద్దవాళ్ళ ఇష్టమైతే ఇక్కడికి రాగానే ఇంకా పిల్లల ఇష్టం అనమాట. వాళ్ళకి అడిగింది కొనిచ్చేయాల్సిందే అన్నట్టుగా ఉన్నారక్కడ పిల్లలైతే. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూ ఉన్నారక్కడ పేరెంట్స్‌ని. చాలా బాగున్నాయి. నాకే ఆడుకోవాలనిపించిందనమాట టాయ్స్‌తో. సో, జస్ట్ సరదాగా నేను ఒక లైన్‌ని పట్టుకొని ఇలా చేస్తూ ఉన్నాననమాట. ఏదో ఫన్నీ థింగ్. సో, మా వారు దాన్ని క్యాప్చర్ చేశారు. ఇలా ఐక్య చూసుకుంటూ వెళ్తున్నాను. నాకు ఏవి కనిపిస్తే అది మాత్రమే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి ఇంక పిల్లల సెక్షనే కదా ఇవంతా కూడా. ఇవి కూడా చూపించాలా అని మాత్రం మీరు అనుకోకండి. పిల్లలకి పాటీ ట్రైనింగ్ ఇవ్వడానికి పాటీస్ తీసుకుంటూ ఉంటారు కదా! అవి సేఫ్టీ క్లిప్స్ అటండి. నాకు యాక్చువల్‌గా అవి తెలీదు. అక్కడ ఎవరో పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే చూశాను. మీకు చూపిద్దామని చెప్పేసి చూపిచ్చాను. ఇలాంటి థింగ్స్ చాలానే ఉన్నాయండి. సో, అవన్నీ చూసుకుంటూ అలా మూవ్ అయిపోతూ వెళ్తూ ఉంటే పైన ఇక్కడంతా కూడా ఫుడ్ కోర్ట్ ఉండింది. సో, నేనైతే లోపలికి వెళ్ళలేదు. లంచ్ చేసి ఆల్రెడీ వెళ్ళాం కాబట్టి ఇక ఫుడ్ కోర్ట్‌కైతే మేము వెళ్ళలేదనమాట. జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను మీకు. ఇక కిందికెళ్ళిపోదాం బిల్లింగ్ సెక్షన్‌కి అనుకున్నాము. లిఫ్ట్ చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉండడంతో లిఫ్ట్ ఫుల్‌గానే ఉంది. ఖాళీగా లేకుండింది. సో, మేము స్టెప్స్ దిగేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. లిఫ్ట్ కూడా చాలా స్పేషియస్‌గానే ఉందండి. సో, ట్రాలీస్ అవి పెట్టుకోవడానికి కంఫర్టబుల్‌గానే ఉండిందనమాట. బట్ మేమైతే స్టెప్స్ దిగుతూ కిందికెళ్ళిపోతున్నాము. కిందికెళ్ళిన తర్వాత అండి 3000 కన్నా ఎక్కువగానే ప్రొడక్ట్స్ కింద చాలా బాగా ఉన్నాయట. అక్కడ బోర్డ్ కూడా ఏసారనమాట. లోయెస్ట్ ప్రైజెస్ అనేసి. ఇక నేను ఆ సెక్షన్‌కైతే వెళ్ళలేదండి. అక్కడైతే మాత్రం ఇంకా చాలా చాలా బాగున్నాయట ఐటెమ్స్. అన్నీ బిలో 99 రూపీస్ ఐటెమ్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయట. ఇక వన్స్ ఒకసారి అక్కడ లోపలికెళ్ళిపోతే బయటికి రావడం ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక గబగబా బిల్లింగ్ సెక్షన్ వైపు మేము వెళ్ళిపోతున్నామనమాట. ఇక్కడేంటంటే అండి బిల్లింగ్ సెక్షన్‌లో మనకి మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు. లేదా మనం మామూలుగా మాల్స్‌లలో బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయి. మేము తీసుకుంది కొద్దిగా ఐటెమ్సే కాబట్టి మేమే ఓన్ బిల్లింగ్ చేసుకుందాం అని చెప్పేసి మా వారే ఓన్‌గా బిల్లింగ్ చేసేసుకుంటున్నారు. ఇన్‌కేస్ మనమే ఓన్‌గా బిల్లింగ్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళు స్టాఫ్ ఉంటారు. సో, వాళ్ళు చెప్పేస్తారండి. ఇది ప్రెస్ చేయండి సార్, ఇలా ఆపరేట్ చేయండి అని చెప్తూ ఉంటారనమాట. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం ఉండదు. నాకనిపించింది ఏంటంటే అండి, ఇలాంటి స్టోర్స్‌కి కానీ, లేదంటే రిలయన్స్, లేదంటే డీమార్ట్ ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం మైండ్‌ని ముందే ఫిక్స్ చేసుకొని వెళ్ళడం బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి అన్నీ కూడా తక్కువ రేట్లలో దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ ఐటెమ్స్ ఉంటాయి. మోడల్స్ బాగుంటాయని చెప్పేసి అన్ని రకాల ఐటెమ్స్‌ని ఇంటికి తెచ్చేసుకొని ఇండ్లంతా మనం నింపేసేయకుండా కొద్దిగా మనకి ఏవి కావాలో అవే కొంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య నేను ఎక్కడికైనా వెళ్తే కూడా ఫస్ట్ మైండ్‌ని బాగా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇల్లంతా నింపేసేయకూడదు అని చెప్పేసి. ఇలా బిల్లింగ్ కౌంటర్ నుంచి బయటికి రాగానే కాఫీ, టీ అలాంటివి లేకపోతే చిన్న చిన్న స్నాక్స్ అవి కూడా అక్కడ షాప్స్ ఉన్నాయన్నమాట. సో, అక్కడే మనం తీసేసుకోవచ్చు. మేము కాఫీ తాగేసి ఇంకా ఇంటికి రిటర్న్ మెట్రోలోనే వెళ్ళిపోతున్నామండి. జస్ట్ ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనకు మెట్రో ఉంటుంది. 50 మీటర్స్ డిస్టెన్సే. సో, మెట్రోలోనే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అసలు ఐకియా స్టోర్‌కి ఐకియా అని పేరు ఎందుకు పెట్టారు అని తెలుసుకుందాం అని చెప్పేసి గూగుల్‌లో సెర్చ్ చేశానండి. అప్పుడు తెలిసింది ఐకియా ఫుల్ ఫామ్. నాకి అది నోరు అస్సలు తిరగట్లేదనమాట. సో, ఇక్కడ పైన స్క్రీన్ పైన వేస్తాను ఒకసారి చూడండి. ఐకియా ఫుల్ ఫామ్ భలే ఉంది. బట్ చెప్పొచ్చు. బట్ తప్పుగా ప్రొనౌన్స్ చేయడం ఇష్టం లేక పైన డిస్‌ప్లే చేస్తానని చెప్తూ ఉన్నాననమాట. ఇక ఐకియా నుంచి బయటికి రాగానే చూస్తున్నారు కదా! మెట్రో కనెక్టివిటీ పక్కనే ఉంది కాబట్టి ఇక మెట్రోలోనే వెళ్ళిపోతున్నాను.
నేను ఆఫ్టర్‌నూన్ 3:30 ఆ టైంలో నేను ఐక్యాలోకి ఎంటర్ అయితే, ఇక్కడికి బయటకొచ్చేసరికి ఆల్మోస్ట్ 8:00 అయిందనమాట. మీరే చూస్తున్నారు కదా! ఎంత చీకటయిపోయిందో. సో, నేను జస్ట్ పైపైన అలా చూస్తూ మీకు చూపిచ్చడానికి అంత టైం పట్టిందండి. ఇంకా డీటెయిల్‌గా ప్రతి ఒక్కటి చూడాలంటే మాత్రం డే అంతా పడుతుంది. సో, ఎప్పుడైనా సరే ఫ్రీ టైమ్ చూసుకొని ఐక్యాకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు అన్నీ డీటెయిల్డ్‌గా చూడాలి అనుకుంటే గనక. వీడియో చూసారు కదా ఇంతసేపు మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ ప్లేస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.